అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఎందుకు తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా. ఆరని పట్టిరు. అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది, నువ్వు తిన్నాను కూర్చో. ఏంటా కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? 1.25 పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరన్నా దేవతుందా? దేవత లేదు, దెయ్యం లేదండి, అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అభిమానం ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి, ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటే ఏంటి నీళ్ళ తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే? చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది, జాగ్రత్త అమ్మగారు. తెలుసులే. సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు? ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏట్లో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి. ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. ఇలా రారా. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కని పడ్డావా? పట్టానమ్మా పట్టాను, ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చల్ముకి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ? చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోపరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడికి. నెట్టేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో, నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఊరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో ఏమండి, మిమ్మల్ని. ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు, తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు. పెళ్లిడు రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దురదగా ఉందా? సోమయాజన గారు కలు. ఈవిడెవరండి? మన ఒకటి అంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. ప్రాబ్లం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్. ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు, ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట? ఆడేమైనా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గరుండి జరిపించడానికి? అదేమైనా జన్మభూమి కార్యక్రమా? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదతా, గోదాట్లో స్నానం చేసి వద్దామని. మరి మీ ఆయన చేతిలో చేతమేంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా.
బుద్ధచారి ఏదోట్లా గాని ఏం చేస్తుంటావో మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. చేతులకు అవును బాబాయ్, నిర్మలత్తే కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే, పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? అయ్ బాబాయ్. ఇప్పటికే 2 సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా? యాండి యాండి ఒక సెకండ్ అండి, నా పేరు బుద్ధచారి అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. చేతిలో దేటి మందా? అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఆ? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి ఈయన వదిలేసి మా కజిన్తో దుబాయ్. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. చిచ్చి, ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడమా? మధ్యలో ఇంకోటి ఉంది కదా, శోభనం గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు. అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఒరేయ్, ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దా పదండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. యా అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడ హైడ్? అమ్మా! పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి ఆడే ప్రాబ్లం. మూడు ఏం చేశాడండి, శోభనం చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభనం ఏంటి అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా మీ వైఫా? ఆడి వైపు కాకపోతే నీ వైపు ఏంటి? నువ్వు నోర్ముయా. నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. కరెక్ట్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు, ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా, అసలు కోఆపరేషన్ చేయరు. అయ్యిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయ్యిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు, ఏంటో మీద మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నీ స్వామినానికి నా కండోలెన్స్. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పుకో. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింతస్వామిలో సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు, కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు ఇట్లు బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. చిలకా గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందిరా. అప్పుడే ఎదోగల మీరు. అమ్మాయి ఎవరో అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. ఆడి నేను వాళ్ళ పేరు పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ, అలాగా. సర్లే పిల్లలు, రండి చాక్లెట్స్ తీసుకో. ఏంటి ఇయ్యా? చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్, చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్, కాగితాలతో తింటే మరణిస్తావే. దొంగ, 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 బతిగా ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. ఫూ! అబ్బా, తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. నా గొలుసు. ఓ, గొలుసు. ఆ. ఇదిగోండి. థ్యాంక్స్ అండి.
అలా వదిలేసేటి ఆ, ఏమండి ఒక్క నిమిషం అండి ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. నువ్వు ఇలా- ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకు అవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. ఆ. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. కదా ఆ. కదా ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ తెలుసు. ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు. ఎదవన్నారు ఎదవ. బెడ్డేది ఓవర్ ఒకరోయ్. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఆ, ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం. ఊరుకో. కదా ఆ, కదా ఆ. పటక్